ప్రేమ, ఆప్యాయత, నైతికతను పెంపొందించుకోవడానికి ధ్యానమే అత్యంత మేలైన మార్గమని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అన్నారు. విలువలతో కూడిన జీవనాన్ని గడిపేందుకు ప్రేమ, శాంతి, సహనం, ఆధ్యాత్మికత మార్గాలు దోహదం చేస్తాయని సూచించారు. మానవ జీవన విధానంలో దైవత్వంతోనే సార్థకతమనే సత్యాన్ని గ్రహించాలని ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు చేసిన సన్మానాన్ని అందుకున్న న్యాయమూర్తులు జస్టిస్ పి.సి. ఘోష్, జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ ఈశ్వరయ్య ఉద్బోధించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీల ఆధ్యాత్మిక కేంద్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సి. ఘోష్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, హైకోర్టు రిటైర్డ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి. ఈశ్వరయ్య దంపతుల్ని ఘనంగా సత్కరించింది. శాంతి సరోవర్లో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు సంప్రదాయ అలంకరణలతో న్యాయమూర్తుల నుదుట తిలకం దిద్ది ప్రత్యేక జ్ఞాపికల్ని అందజేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు న్యాయమూర్తుల్ని గజమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం మాట్లాడిన న్యాయమూర్తులు ధ్యానం, ఆధ్యాత్మికత మానవునికి ప్రశాంత జీవనానికి సోపానమవుతాయని ఉద్బోధించారు. ప్రేమ, ఆప్యాయతల్ని సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, సమున్నత జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సి. ఘోష్ అన్నారు. ఇందుకు ధ్యానమే మార్గమన్న ఆయన రాజయోగ ధ్యానం సాధన చేస్తే మానవ జీవనం పరిపుష్టమవుతుందని సూచించారు. That it is also to be taken care of, that it is not easy to say goodbye to every things which can lead us in our life. But it is only by way of a practice a man can reach to that stage. I must tell you very frankly that you can achieve anything. You may not achieve by way of paying a cost of a thing, but you can achieve everything in your life if you can give your love and affection to the others. And I believe that the love and affection, if you will give to others, you will get the return of the same in multifaceted time. ప్రస్తుత జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, యాంత్రిక విధానాలు మనిషిని ప్రమాదంలో పడేస్తున్నాయన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, ప్రేమ, శాంతి, సహనం ద్వారా ఆధ్యాత్మికతను, ప్రశాంత జీవనాన్ని సాగించవచ్చని సూచించారు. ఆరంభంలో కష్టమైనప్పటికీ తగిన సాధన చేస్తే లక్ష్యాన్ని చేరవచ్చని ఉద్బోధించారు. to leave these materialistic things and concentrate us, at least try to practice some philosophical angles. This spiritual temperament and thinking at the philosophy of living simple, loving people, serving the society is the most important issues which you have to adopt. It is true, it is not possible. We are still in Grahasthashrama. We have to continue our life, our family, and at the same time we have to practice, try to practice the principles at least partly. Then in future, after some time, we can adapt fully. సంస్కారం, సన్మార్గం, దైవత్వం మనిషికి దిశానిర్దేశం చేస్తాయని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. మానవ జీవన విధానంలోని దైవత్వంలోనే పరమాత్మ ఇమిడి ఉందన్న ఆయన ఆ శక్తి లేకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని స్పష్టం చేశారు. యాంత్రిక జీవనంలో ధ్యానం చేస్తే అనుభవించే ఆనందం అంతులేనిదని చెప్పారు. The amount of jhave वहाँ भगवान का परिचय मिला, that introduction and that realization of the God, I have realized that the real elevation than the elevation of any materialistic post positions. From that day onwards, so this should be my life, this should be my aim, become a divine being, to imbibe the divine qualities and to acquire the sanskaras. Because it's not possible for any human being to change his taste, his sanskaras, his habits, unless you have the power and more intoxication to live all those things. That's the God, the Ishwariya Nasha, Ishwariya Nisha. जो उसका जो टेस्ट कभी किसी को भी उसका रुचि लगता है, सब पूरे पीके लगता है. ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకున్న విశ్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమానవ సమానత్వం
భారత రాజ్యాంగంలోని 14వ అధికరణం నిర్దేశిస్తున్న హక్కుల్ని ఆచరణలో చూపిస్తున్న బ్రహ్మకుమారీలు ప్రశంసనీయులని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ శాంతి సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. What is extraordinary in this spiritual organization of Brahma Kumaris is they follow equality. There is no materialism, there is no religion. The only aim is to inculcate peace and serenity and goodwill all the human beings in this world, regardless of caste, creed, religion, race considerations. అహింస పరమో ధర్మ సత్యమేవ జయతే సూత్రాల ఆచరణే మంచి సమాజ నిర్మాణానికి బాటలు వేస్తాయని మౌంట్ అబూలోని బ్రహ్మకుమారీల ప్రపంచ కేంద్ర కార్యాలయం ముఖ్య కార్యదర్శి బ్రిజ్ మోహన్ ఆనంద్జీ అన్నారు. ఈ 2 సూత్రాల్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసే కార్యక్రమాన్ని హైదరాబాద్ లోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన మహాగణపతి నృత్యం ఆకట్టుకుంది. హైదరాబాద్లోని బండ్లగూడ